హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. వృషభ రాశి వాళ్ళకి 27 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఎందుకు అనంటే మీరు కళ్ళు తెరుచుకోవలసినటువంటి విషయాలు ఈ వీడియోలో మీరు చాలా వినబోతున్నారు. అలాగే మీకు వచ్చేటప్పటికి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది తెలియబోతుంది. అలాగే మీ జీవితంలో మీకు కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. ఒక్క 10 నిమిషాలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ మాటలు వినటం వలన మీకు యూజ్ అవుతాయి తప్ప మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. ఎందుకంటే మీ జీవితాలకు చాలా చాలా దగ్గరగా ఉండేటటువంటి మాటలు, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ వృషభ రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే చాలా చాలా తెలివైనటువంటి వారు. వీరి జీవితంలో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలని ఎక్కువగా చూస్తూ పెరుగుతారనమాట. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మంచి చెడుల మధ్య పెరిగినటువంటి వాళ్ళనమాట. సుఖాల కన్నా కూడా ఎక్కువగా కష్టాలను ఫేస్ చేస్తా, నలుగురిలో అవమానాలు పడతా, మాటలు పడతా ఎక్కువ శాతం వీళ్ళల్లో ఏంటంటే అలా పెరిగినటువంటి వాళ్ళనమాట. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మంచికి చెడుకి, మాటకి మంచికి మర్యాదకి ఉన్నటువంటి తేడాలు తెలుసు. ఎవరిని కూడా గబక్కన నొప్పించి మాట్లాడరు. ఎందుకు అనంటే చిన్నప్పుడు ఇలా వాళ్ళని వేరే వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు మానసికంగా చాలా చాలా కృంగిపోయే వాళ్ళు అనమాట. కాబట్టి ఎవరితోనైనా సరే చాలా పద్ధతిగా మాట్లాడతారు. అలా వీళ్ళ మనస్తత్వం అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. మాట తీరు ఎలాగుంటుందో అలాగే వాళ్ళ రూపం కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. కానీ మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఒకవేళ ఏంటంటే చాలా వరకు తెలుసుకున్నారు, కానీ కొన్ని విషయాలు ఏంటంటే పరిస్థితుల కన్నా కూడా మీ చుట్టూత ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి విషయాలే మీ జీవితంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే మీకు కష్టపడితేనే ఒక రూపాయి అనేది మీ లైఫ్లో మీరు తీసుకోవటము, చూడటము, దాని ద్వారాగా మీరు ఒక పనిని చేసుకోవటం అనేది జరిగిద్ది అనమాట. ఎక్కడా కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వాటితో మీకేంటంటే సరిపోదు. కానీ మీరు కష్టంతో ఎక్కువగా బ్రతుకు అంటే లైఫ్ను లాక్కొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది మీ కుటుంబ ప్రతి బాధ్యత కూడా, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా ప్రతిదీ ఏంటంటే తలకు మించినటువంటి భారాలు అనేవి మీ జీవితంలో చూశారు. అంటే వయసుకు మించినటువంటి బాధ్యతలని కూడా చెప్పుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి చాలా నిరాశ పడతారు. దేవుడా, మేమేం పాపం చేశాము, మాకెందుకు ఇన్ని సమస్యలు, మా వయసు వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా ఉంటున్నారు, చాలా సరదాగా ఉంటున్నారు, కానీ మాకంటూ చూసుకుంటే వెనకమాల కుటుంబాలని ఒకటి తీరిపోయేసరికి హ్యాపీగా ఉందామని అనుకుంటే మళ్ళీ పైన ఇంకొకటి, అట్లా ఏదో ఒకటి ఏంటంటే దెబ్బల మీద దెబ్బలు ఎక్కువగా పడతా ఉంటాయి అన్నమాట. అలాగే వీళ్ళకి శత్రువులు అనే వాళ్ళు కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటారనమాట. దిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ శత్రువులు వచ్చేటప్పటికి ఎవ్వరో కాదు, బయట వాళ్ళు కాదు, నా అనుకునేటటువంటి వాళ్ళు, అంటే మీ బంధువులకు సంబంధించిన వాళ్ళు, మీ రక్త సంబంధానికి సంబంధించినటువంటి వాళ్ళే ఏంటంటే మిమ్మల్ని ఇంకా దెబ్బతీయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. మీరేంటంటే కొంచెం జనాన్ని ఎక్కువగా నమ్మేటటువంటి మనస్తత్వం ఈ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తెలివితేటలు ఉన్నప్పటికీ వీళ్ళ దగ్గర అమాయకత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే కొంచెం కుడుమిస్తే పండగంటారు చూడండి, అట్లా కొంచెం ఎవరన్నా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడంగానే వీళ్ళు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పుకోవటము, ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మటము, అంటే వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందా లేదా అనే విషయం ఏంటంటే పూర్తిగా అందులో దిగి అది తర్వాత తెలిసిద్ది అనమాట. తర్వాత దెబ్బతిన్న తర్వాత కాస్తో కూస్తో నష్టం జరిగిన తర్వాత వీళ్ళు తెలుసుకుంటా ఉంటారనమాట. ఎందుకంటే జనము పైకి అంత బాగా నటిస్తున్నారు కాబట్టి ఏది నటన అంటే అసలు నిజం అనేది ఎక్కడ ఉందో కూడా అర్థం కావట్లా. ఎందుకంటే నటించే వాళ్ళదే ఇంకా ఎక్కువగా డిమాండ్ అనేది ఉంది. వాళ్ళని అసలు ఆ దేవుడు కూడా పట్టుకోలేడు, ఇక మనుషులంతా. కాబట్టి అలాంటి వాళ్ళు మీ చుట్టూతా శత్రువులు ఎక్కువ మంది ఉంటున్నారు. అది వచ్చేటప్పటికి చెప్పాను కదా, మీ అనుకున్నటువంటి వాళ్ళల్లోనే అది జరుగుతుందనమాట. కాబట్టి ఎవరినైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మితే అది మీకు చాలా చాలా మంచిది. మీరు నమ్మాల్సిందల్లా ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను నమ్ముకోవాలి. బయట వాళ్ళు ఎప్పుడైనా సరే ఇదివరకు అంటే వెనకటి రోజుల్లో ప్రేమలు, ఆప్యాయతలు, శ్రద్ధలు, ఏదన్నా సహాయం చేయటాలు, ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే ఇదివరకు రోజుల్లో ఉన్నాయేమో, కానీ ఈ రోజుల్లో వచ్చేటప్పటికి ఎక్కడా కూడా అటువంటివి ఆ మాట అంటం కూడా తప్పనమాట. మంచి
మంచితనానికి ఇవి రోజులు కాదు. కాబట్టి ఎవరితోనైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు 27వ తారీఖు వచ్చేటప్పటికి ఎలా ఉంది అనంటే చాలా చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే మీరు 26వ తారీఖు కొంతవరకు రిలాక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 27వ తారీఖు మీకు పనులకు సంబంధించినటువంటి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సాయంత్రం వరకు కూడా చాలా చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. చేయాల్సిన పనులు అలాగే కొన్ని అనుకోని పనులు ఇట్లా ఏంటంటే కొంచెం ఎదురయ్యి మీరు చాలా చాలా బిజీగా ఉంటారనమాట. కానీ మీకు దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మీరు చాలా చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్ద సమస్యల నుంచి ఆ దేవుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ అని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరో దాకెందుకు రక్త సంబంధికులే ఎవరైతే తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏంటంటే మీరు బ్రతుకుతుంటే చూడలేక అంటే వాళ్ళు చేసేటటువంటి సహాయం ఏమీ లేకపోయినా సరే అదేంటంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంటున్నారు అన్నమాట. కానీ అది వాళ్ళకు మంచిది అనంటే వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళని ఏంటంటే దేవుడు చూసుకుంటాడు. కాకపోతే ఏంటంటే మంచికి శిక్ష అనేది త్వరగా పడిద్ది, చెడుకు శిక్ష అనేది లేటుగా పడిద్ది, కానీ గట్టిగానే పడిద్ది వాళ్ళకు కూడా. ఆ విషయం తెలియక కాకపోతే ఈలోపు కొంచెం ముచ్చట పడతా ఉంటారు. దానివల్ల కొన్ని పరిణామాలు మంచి వాళ్ళకు తగిలినప్పటికీ మీకు దానివల్ల కాస్త కూస్త నష్టం జరిగినప్పటికీ పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. 28వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే డబ్బుకు సంబంధించినంత వరకు ఏదన్నా మీకు అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా చక్కగా మీరు మంచిగా తీర్చేసుకోవటం అనేది జరిగిద్ది అనమాట. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ మంచితనమే మీకు తోడుగా నిలబడుతుంది. దేవుడు మీకు మీ మీద దయ అనేది చూపించి చాలా వరకు కూడా మిమ్మల్ని సేఫ్ చేసేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి గతంతో పోల్చుకుంటే డబ్బు విషయంలో కోట్లు ఉండనక్కర్ల లక్షలు ఉండాల్సినటువంటి పని లేదు. కానీ ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం చాలా చాలా బెటర్. అప్పులు లేకుండా ఉంటే చాలు కదా, అప్పు లేకుండా ఉండటమే అసలైనటువంటి ఆస్తి. కాబట్టి చాలా వరకు కూడా మీకు కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది. ఎందుకంటే మీకు సహాయం చేసేటటువంటి బుద్ధి కూడా చాలా ఉంది. మీరు మంచి మనస్తత్వం కాబట్టి మీకు ఏంటంటే అలా దేవుడు ఏదో ఒక రూపంలో దైవం ఏంటంటే తనంతట తాను రాడు, దైవం మానవ రూపేణ అంటారు. అట్లా ఏదో ఒక రూపంలో సహాయం అనేది మీకు అందుతుందన్నమాట. కాబట్టి చాలా వరకు కూడా బెటరు. ఇక 29వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే మీకు ఏదన్నా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏదన్నా ఎదురు చూడటం గవర్నమెంట్ జాబ్కి సంబంధించి, లేకపోతే మీరు చేసేటటువంటి పనిలో ప్రమోషన్స్ రావటము, కొంచెం శాలరీస్ పెరగటము, నలుగురిలో మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు కొంచెం మిమ్మల్ని పొగడటము, అలాగే ఎవరైతే మిమ్మల్ని పనికి రారు, మీరు ఏమి చేయలేరని చెప్పేసి మిమ్మల్ని నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీ యొక్క ఆ టాలెంట్ని గుర్తించి వాళ్ళు మీతో మామూలుగా ఉండటం ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైనా సరే అవమానపరిచిన వాడిని మాత్రం క్షమించమాకండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరేంటి అనేది అర్థమైద్ది. కాబట్టి అలాంటి వాళ్ళని మాత్రం క్షమించొద్దు. ఈ రోజుల్లో మాత్రం నిజంగా మంచోళ్ళు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరంట. ఎవరో ఇంకా చెప్పాలంటే అయిన వాళ్ళకన్నా కొంచెం బయట వాళ్ళు బెటర్. అది కూడా కొంచెమే, పూర్తి స్థాయిలో కాదు. కాబట్టి ఆ ఉద్యోగ విషయంలో మీకు ఏంటంటే మంచిగా ఇదయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే శాలరీస్ అలా పెరగటము, గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కానీ అచ్చంగా దానికోసమే కూర్చోకుండా ఈలోపు మీకు వచ్చినటువంటి పనిని చేసుకోవటం వలన మీకు చాలా వరకు కూడా ఆ డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి ఇది సరి చేసుకోండి. ఇక 31వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే మీకు వచ్చేటప్పటికి కొంచెం శత్రు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే అనుకోని శత్రువులు అనేవాళ్ళు పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరితో కూడా కాస్త మంచితనంతో కూడా ఎక్కువగా మాట్లాడమాకండి. ఏదైనా సరే కుదిరితే అవును, లేకపోతే కాదు అని చెప్పేసేసి ఒక్క మాటతో కట్ చేసేసేయండి. కానీ వాళ్ళతోటి మొహమాటంతో ఎక్కువగా వాళ్ళతో మాట్లాడొద్దు. మాట్లాడటం వల్ల ఏంటంటే మిమ్మల్ని పిచ్చోళ్ళకులాగా చూసేసి మిమ్మల్ని మీ మీద పగ పెంచుకొని అంటే ఏదైనా చేస్తామని చేయకుండా ఇట్లా ఉంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం, అంటే శత్రుత్వం అనేది కొనుక్కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడమాకండి. అలాగే మీకేంటంటే మీ అనేటటువంటి వాళ్ళ దగ్గర అంటే మీ రక్త సంబంధికులు, మీ బంధువుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా
ఎక్కువగా మాట్లాడొద్దు, నమ్మి ఏ విషయాలను కూడా మీరు చెప్పొద్దు. ఎందుకు అనంటే మిమ్మల్ని నాశనం చేయాలి, మిమ్మల్ని తొక్కేసేయాలని చెప్పేసేసి మీ వెనకమాల చాలా రకాలైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అది మీరు గమనించండి. అది మీరు కూడా నమ్మలేరు. వాళ్ళు ఇలా చేస్తున్నారా అంటే చాలా వరకు కూడా మీరు కూడా నమ్మలేకపోవచ్చు. కాబట్టి మీ అనుకున్న వాళ్ళతో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కోపం అనేది పడమాకండి. మీరు మంచి వాళ్ళు కాబట్టి మీకు కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ మీ కోపాన్ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. లేకపోతే తప్పు వాళ్ళదైనా సరే మిమ్మల్ని ఇంకా నాశనం చేయాలని చెప్పేసేసి వాళ్ళు పగ పెంచుకుంటారు. కాబట్టి ఎవ్వరి మీద కూడా కోపం అనేది చూపించొద్దు. వాళ్ళని సైలెంట్‌గా అవాయిడ్ చేసేసి మన కష్టం ఏదో, మనకు చేతయిందేదో మనం పడటం వలన చాలా వరకు కూడా బాగుండే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు, ముళ్ళు ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసేసి రోడ్డంతా తివాచీ పరచాలని అనుకోకూడదు. మన కాళ్ళకు చెప్పులు వేసుకోవటం అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఎవ్వరితో కూడా వద్దు. ఎవరితోనైనా, ఎందుకంటే శత్రువులతో మనం ఎక్కువసేపు ఈ రోజుల్లో మంచితనానికి అర్థాలు లేవు కాబట్టి ఎవ్వరిని మార్చాలని మనం ప్రయత్నించొద్దు. మనం ఆ దేవుడే వదిలేశాడు. మనుషులు ఎంతండి మార్చడానికి. అలా ట్రై చేస్తే మనం పిచ్చోళం అయిపోవటం తప్ప ఎటువంటి లాభం అనేది ఉండదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. ఎక్కడా కూడా కోపం అనేది చూపించొద్దు. దైవాన్ని నమ్ముకోండి. మీకేమైనా సమస్యలు ఉంటే దైవానికి, దేవుడికి చెప్పుకోండి. ఇంట్లో మీ కుటుంబ సభ్యులతోటి, మీ తల్లిదండ్రులతోటి, మీ బిడ్డలతోటి, మీ భార్య లేకపోతే మీ భర్త, ఇట్లా మీకు సంబంధించి ఇట్లా మీ కుటుంబంతో మీరు ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయండి. కానీ జనంతో వద్దు. మంచితనం కూడా ఈ రోజుల్లో పనికి రావట్లేదు. కాబట్టి మంచి వద్దు, చెడు వద్దు. సైలెంట్గా మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోతే అంతకన్నా ఉత్తమం అనేది ఇంకొకటి లేదు. విద్యార్థులకు బాగుంది. అలాగే ఎవరికన్నా వివాహం కాని వాళ్ళు, లేటుగా ఉండే వాళ్ళకు కూడా వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. బాధపడొద్దు. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి అన్నమాట. మీకు దిష్టి ప్రభావం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఇంటికి మీకు ఉన్నటువంటి దిష్టి అనేది పోవాలి అనంటే చక్కగా కొంచెం ఇంట్లో దీపారాధన ఎక్కువగా చేసుకుంటా ఉండి కాస్త ఏదన్నా నోరు లేని మోగజీవాల కంటే కాకులకి, కుక్కలకి మీకు చేతనైనంత ఏమన్నా పెట్టుకుంటా, కాస్త మీకు చేతనైనటువంటి దానం అనేది చేసుకుంటా, కాస్త సోమవారం పూట శివాలయానికి మీకు అందుబాటులో ఉంటే, లేకపోతే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు తీసుకువెళ్ళి, అంటే పచ్చి నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి పూజ చేపించుకొని అవి మీ ఇంటి గేటుకి, మెయిన్ డోర్కి అలా కట్టుకోవటం వల్ల దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి మీకు సమస్యలు రాకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. శుభకార్యం ఏంటంటే ఇంత బాధల్లో కూడా మీరుగా నిలబడగలుగుతున్నారు చూడండి. అంటే మీలో ఉన్నటువంటి ఆకర్షణీయత, చక్కదనము, ఇంకా మీ తెలివితేటలు ఇవన్నీ ఏంటంటే పరిస్థితుల వల్ల కానివ్వండి, ఏదన్నా అనుభవాల వల్ల కానివ్వండి, అవన్నీ మీకు అర్థమయ్యి ఇంకా మీరు ఈ మాత్రం నిలబడగలుగుతున్నారంటే అది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా దైవాన్ని వెనకేయవద్దు, ఎవరిని కూడా నమ్మవద్దు. జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? మీకు ఎలా ఉంది ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.